ఇతను ఏంటంటే రూరల్ లాంగ్వేజ్ మాట్లాడడం, కొంత బూతులు మాట్లాడడం, కొంత అమ్మాయిలు వేసుకుని తిరగడం, ఇది మోర్ మాస్ కి అట్రాక్టివ్ గా ఉంది. అయితే అతను బెట్టింగ్ యాప్ లో అతనికి మంచి పేరు వచ్చింది. యాక్చువల్ గా సజ్జనారు కూడా అతను బెట్టింగ్ గురించి పోరాడారని చెప్పాడు. అతను ఆ టైంలో అతనికి వచ్చిన 30 లక్షలు ఎంత డబ్బులు కూడా చాలా మందికి పంచిపెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా బయట పెట్టాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు కాంపిటీషన్ నుంచి విరమించుకోవాలో కూడా తెలియాలి మనిషికి. అంటే ఒక దశలో మనం చాలా సార్లు ఏంటంటే సోషల్ మీడియాని డీల్ చేయడంలో సోషల్ మీడియాతో నువ్వు పోరాడే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. నువ్వు సైలెంట్ అయిపోతే వాళ్ళకి ఇంకొక ఇష్యూ దొరుకుతుంది, వెళ్ళిపోతాడు. ఇప్పుడు నాగబాబు మాట్లాడాడు, నాగబాబు తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఆయన దాన్ని ఇంకా లాగలేదు, సైలెంట్ అయిపోయాడు. శివాజీ అంతే, శివాజీ క్షమాపణ చెప్పేశాడు, మళ్ళీ అక్కడ పోతే చెప్పేశాడు, ఇంకా అది వదిలేసి నా సినిమా గురించి ప్రమోట్ చేయండి అన్నాడు. కాబట్టి శివాజీ కూడా ఇదిగా ఉన్నాడు. ఈమెయితే అట్లా లేదు, ఈమె ఇంకా వీడియోలు పెడతానే ఉంది. కాకపోతే ఆమె కొద్దిగా డిఫెన్సివ్గాను పెడతా ఉంది. మొన్న ఎక్కడో షాప్ ఓపెనింగ్ కూడా శారీ కట్టుకుని వెళ్ళింది. కొద్దిగా దీని నుంచి ఆమె తప్పించుకోవడానికి కొంత ఎత్తుగడల్ని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఆమెను ఒక రకంగా అన్వేష్ కాపాడాడు. సో ఆమె నుంచి అటెన్షన్ అన్వేష్ లాక్కున్నాడు. తనకేందంటే ఇంకొక యాంగిల్లో అతనే చెప్తున్నాడు, మీరు అన్ఫాలో అయితే నాకేంటరా ప్రాబ్లము, నేనేమన్నా ప్రమోషన్లు చేయబోతానా, ఇన్స్టాలో ప్రమోట్ చేయాలంటే ఫాలోవర్స్ని చూస్తారు ఎవరైనా, నేనేది ప్రమోట్ చేయట్లేదు. అది వాస్తవమే, ఎందుకంటే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్లను బట్టి డబ్బు రాదు. యూట్యూబ్లో వచ్చేది వ్యూయర్స్ అండ్ వాచ్ టైము, ఈ రెండింటిని బట్టి వస్తుంది. ఒక్కొక్కసారి 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి కూడా నెలకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీడియో రీచ్ అనేది ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్ల వల్లనే కాదు. కాకపోతే రేపు అమ్ముకోవాలనుకుంటే సబ్స్క్రైబర్లు చూసి రేటు ఇస్తారు. అట్లాగే కమర్షియల్ యాడ్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబర్లు చూస్తారు బయట. యూట్యూబ్కి అదేమి లేదు. యూట్యూబ్లో వచ్చే గూగుల్ యాడ్స్కి సబ్స్క్రైబర్లకు సంబంధం లేదు. ఓన్లీ వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారు, వాచ్ అవర్స్ ఎంత అనేదే ఇంపార్టెంట్. ఇక ఇన్స్టాలో అసలు డబ్బులేం రాదు. ఇన్స్టాలో ఏమన్నా ఉంటే ప్రమోషన్స్ చేయాలి, లేకపోతే కమర్షియల్ యాడ్స్ చేయాలి. అది అతను చేయడు కాబట్టి అతనికి అతనే చెప్పినట్టుగా డైమండ్ 10 ఉంటే ఏంటి, బొగ్గు ఎన్ని ఉంటే ఏంటి అని అతనే చెప్తున్నాడు. కాబట్టి అతనికి ఇప్పటికి కూడా లక్షల్లోనే ఉన్నారు, 15 lakhs ఉన్నారు. అతనికి ఏమి ఇబ్బంది అయితే లేదు. అట్లా యూట్యూబ్లో కూడా అతను రీసెంట్గా 2 పెద్ద వీడియోలు పెట్టాడు. చాలా గ్యాప్ కూడా వచ్చింది, అతను పెట్టట్లేదు. మేబీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. డబ్బులు ఎలాగో 6-7 కోట్లు బ్యాంకులో ఉంది కాబట్టి వడ్డీ వస్తుంది. అతను కొత్తగా ఇన్కమ్ అవసరం లేనట్టుంది, అందుకని ఏం చేస్తాడని తిరుగుతున్నాడు. అది లేటెస్ట్గా పెట్టింది ఒకటి సీతమ్మ గొడవ అని పెట్టాడు, అది 7,35,000 వచ్చింది. ఇంకొకటి ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళని కాపాడదాం చర్చిద్దాం రండి అని పెడితే 10 లక్షల వ్యూస్ వచ్చాయి, ఇది 1 డే లోపల. కాబట్టి అతనికి రెవెన్యూ ఫ్లో వస్తూనే ఉంటుంది, అదేమి ఇబ్బంది లేదు. రెండోది పాత వీడియో ట్రావెల్ వీడియోస్ అనేది ఎవర్ గ్రీన్ వీడియోస్, సో అదేమి కరెంట్ అనేది కాదు కదా. కాబట్టి వాటిలో డబ్బులు వస్తూనే ఉంటాయి, అతను పెట్టకపోయినా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. అతనికి కనీసం అతనికి 20-30 లక్షలు మంత్లీ వస్తుందని అతనే చాలాసార్లు చెప్పాడు. ఇంకా ఎట్లాగో వడ్డీ వస్తుంది. కాబట్టి అతను అందుకనే అతను ఏంటంటే, నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను, మీరే పనికిమాల వాళ్ళు మీకు పని పాట లేకుండా కామెంట్లు పెట్టి నన్ను తిడుతున్నా, నేను క్షమాపణ చెప్పి నాకు వదిలేయాలి కదా మీరు అని తిడుతున్నాడు. సో మరి అతను వదిలేట్టుగా లేడు. మరి రవి లాగా అతను కూడా లాక్కొస్తారా? ఏముంది, ఇవాళ చైనాలో ఉన్నా, ఇక్కడున్న థాయిలాండ్లో ఉన్న పట్టుకురావడం పెద్ద విషయం కాదు సీరియస్గా అనుకుంటే. రెండోది అతను కర్మగాలు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంది కాబట్టి ఎప్పుడైనా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మొన్న వైసీపీ అతను కూడా ఒక అతను అలాగే బూతులు తిట్టి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాడు, జైల్లో ఉన్నాడు, తీవ్రంగా కొట్టారు కూడా. సో ఇతను అనుకుంటున్నాడు, నాకు డబ్బు ఉంది కదా నేను లాయర్లను పెట్టుకుంటాను. లాయర్లు తర్వాత ముందుగా పట్టుకొని వచ్చి కొడతారు. కొట్టినప్పుడు ఏం చేస్తాడు ఇతను? ఇండియా వస్తే మాత్రం జనాలు కూడా ఎయిర్పోర్ట్కే వెళ్ళి కొడతారు జనాలు కూడా. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక సమూహాన్ని మనోభావాల్ని హత్య చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండోది అనవసరం కూడా, చెప్పదలుచుకుని చెప్పొచ్చు, ఇదేమి నేషనల్ ఇష్యూ కూడా కాదు. ఇది పైగా ఏమి తెగేది ఏం లేదు. ఏ బట్టలు వేసుకోవాలి ఎవడు చెప్పినా వేసుకునే వాళ్ళు వేసుకుంటుంటారు, వద్దనుకునే వాళ్ళు వద్దనుకుంటుంటారు తప్ప ఫలానా శివాజీ చెప్పాడని మానేరు.
శివాజీ ఇంకొకటి చెప్పారని ఇంత చీర కట్టుకునే వాళ్ళు అన్ని హాఫ్ నాకెడ్గా తిరగరు. కాబట్టి చర్చ వరకు ఇది ఓకే, కానీ దీనికి ఎమోషనలైజ్ చేసి మితిమీరి చేయడం అనేది వేస్ట్. అవును, అదే ఇంకా గవర్నమెంట్ కూడా టైం వేస్ట్ కదా సార్. ఇప్పుడు యాక్షన్ తీసుకోండి అని ప్రజలు ఆల్రెడీ కేసులు బోల్డ్ ఉన్నాయి, టైం వేస్ట్ పని, ఎన్నో కేసెస్ ఉన్నాయి, ఎంతమందినో ఏదో చేసి, అందుకనే దీన్ని పట్టించుకోరు ఇట్లాంటివి. కానీ ప్రెజర్ ఎక్కువైనప్పుడు గవర్నమెంట్స్ గానీ ఏమన్నా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాదని అనుకో, ఏంటి వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు, పట్టుకురండి అన్నాడు అనుకో, అయిపోతుంది.